హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేసుకుంటాం డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. ఇవాళ అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి కరెంట్ ఈవెంట్స్లో, న్యూస్ పేపర్లో వచ్చిన హెడ్లైన్స్. సో ఇవేమన్నా చూద్దాం. సో లెట్స్ బిగిన్. ఇవాళ వచ్చేసి 15th జూన్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఫస్ట్ వచ్చేసి హిరోషిమా ఏఐ ప్రాసెస్. సో మీకు ఏఐ తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అంటే కృత్రిమ మేధస్సు అని పిలుస్తారు తెలుగులో, కృత్రిమ మేధస్సు అంటారు. అంటే ఇది ఇంతకుముందు మన కంప్యూటర్స్ ఎలా ఉండేవి, మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసేవి, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేసేవి. కొంచెం అడ్వాన్స్డ్కి వచ్చినప్పుడు తర్వాత మన హ్యూమన్కి సంబంధించిన ప్రతి ఒక్క వర్క్ కూడా కంప్యూటర్స్ అనేది స్పీడ్గా చేసేవన్నమాట. ఇప్పుడు ఏఐ అంటే ప్రతి ఒక్కటి హ్యూమన్కి సంబంధించినటువంటి స్మెల్ కానీ, అంటే మన హ్యూమనాయిడ్ రోబోట్స్ వచ్చున్నాయి కదా, సోఫియా, ఇట్లా ఇది ఏఐకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషను. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హిరోషిమా సంబంధించి మామూలుగా G7 సమ్మిట్ అనేది జరుగుతుంది కదా, ఈ G7 సమ్మిట్లో భాగంగా ఎక్కడ జరుగుతుంది, జపాన్లోని హిరోషిమాలో జరుగుతుంది. హిరోషిమా నాగసాకి నగరాలు తెలుసు కదా, ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్లో అణుబాంబులు వేసినటువంటి సిటీస్ అనమాట అవి. హిరోషిమా నాగసాకి జపాన్లో ఉంటాయి. అయితే ఇప్పుడు హిరోషిమా సిటీలో ఈ G7 సమ్మిట్ అనేది జరుగుతూ ఉంది. అందులో భాగంగానే హిరోషిమా ఏఐ ప్రాసెస్ అనేదాన్ని తీసుకొచ్చారు. ఇది ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. సో రీసెంట్లీ యాన్యువల్ గ్రూప్ ఆఫ్ ది G7, సో ఏ కంట్రీస్ అంటే G7 సమ్మిట్, ది G7 హిరోషిమా లీడర్స్ కమ్యూనిక్యూ ఇనిషియేటెడ్ ది హిరోషిమా ఏఐ ప్రాసెస్. సో వీళ్ళందరూ కూడా ఈ G7 కంట్రీకి సంబంధించిన దేశాలందరూ కూడా యాన్యువల్ సమ్మిట్లో భాగంగా, సో వాళ్ళకి సంవత్సరానికి జరుగుతూ ఉంటాయి కదా మీటింగ్స్ అనేవి, సమ్మిట్ అనేది G7కి సంబంధించింది. అందులో భాగంగా ఈ ఏఐ అనమాట, ఏఐ ప్రాసెస్ తీసుకొచ్చారు. ఇది హిరోషిమాలో జరుగుతుంది కాబట్టి హిరోషిమా ఏఐ ప్రాసెస్ అని చెప్పేసి తీసుకొచ్చారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ థీము, ఇట్ ఈస్ అన్ ఎఫర్ట్ బై ది G7 బ్లాక్ టు డిటర్మైన్ ది వే ఫార్వర్డ్ టు ది రెగ్యులేట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మామూలుగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ఏ బూన్ ఆర్ బేన్ అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ఇది మనకు వరమా శాపమా అని. సో కొంతమంది, సో ఒక వర్గం ఏం చెప్తున్నారంటే దీనివల్ల మనకి టెక్నాలజీ చాలా స్పీడ్గా ఉంటుంది, సో వర్క్స్ కూడా చాలా స్పీడ్గా అయిపోతాయి కాబట్టి దీనివల్ల చాలా బెనిఫిట్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొక వర్గం ఏం చెప్తున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇట్స్ ఏ థ్రెట్ టు హ్యూమనిటీ. సో హ్యూమన్స్కి ఇది ఫ్యూచర్లో ఒక పెద్ద థ్రెట్ అవుతుంది. సో 100 మంది ఎంప్లాయీస్ చేసే వర్క్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ చేస్తుంది కాబట్టి సో దీనివల్ల ఎంప్లాయ్మెంట్ కోల్పోతాము అని చెప్పారు. తర్వాత ఎలాన్ మస్క్ ఉన్నారు కదా, టెస్లా అధినేత, అలానే మన స్పేస్ ఎక్స్ యొక్క CEO, ఆయన ఏం చెప్పారంటే సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది న్యూక్స్ కంటే చాలా డేంజరస్, న్యూక్లియర్ బాంబ్స్ కంటే కూడా ఇది చాలా డేంజరు. రాబోయే ఇయర్స్లో, సో రాబోయే సంవత్సరాల్లో సో ప్రపంచానికి పెనుముప్పుగా, సో మానవాళికి పెనుముప్పుగా మారుతుందని చెప్పేసి ఎలాన్ మస్క్ గారు దీని గురించి అయితే చెప్పారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఈ G7 కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే రెగ్యులేట్ చేయాలి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనము కంట్రోల్ చేయడం ఉద్దేశంతోనే ఇది తీసుకొచ్చారనమాట. అయితే ఇక్కడ చూడండి, సో ఇట్ ఆల్సో ఎంకరేజెస్ ది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సచ్ యాజ్ ది OECD. సో OECD ఉంది కదా, ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్, టు కన్సిడర్ ది అనాలిసిస్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ పాలసీ డెవలప్మెంట్స్ అండ్ ది గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ టు కండక్ట్ ది ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఈ G7 కాకుండా, G7 యొక్క బ్లాకే కాకుండా G7 కంట్రీస్ రిమైనింగ్ OECD కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్స్ మొత్తం కూడా కొలాబరేషన్తో ఈ రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తున్నారు. దేని మీద, ఏఐ మీద రెగ్యులేషన్స్ అనేవి తీసుకొస్తున్నారు. సో అందువల్ల ఇది వార్తలకు అయితే వచ్చింది. మీకు G7 కంట్రీస్ తెలుసు కదా, ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే G7 గురించి అయితే డిస్కస్ చేసుకున్నాం, అది ఎప్పుడు ఏర్పడింది అన్నీ కూడా. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, వీళ్ళందరూ కూడా G7కి సంబంధించినటువంటి మెంబర్స్ అనమాట. ఫ్రాన్స్ కావచ్చు, USA కావచ్చు, జపాన్, ఇటలీ, జర్మనీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ. సో ఇక్కడ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా, గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ అని చెప్పేసి, GPA అని చెప్పేసి. అసలు ఇదేంటి గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ అనేది ఏందో తెలుసుకుందాం. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో భాగంగా G7 రెగ్యులేట్ చేస్తున్న G7 కంట్రీస్, అందులో ఇది ఇంపార్టెంట్ అంశం అనమాట. సో ఇట్ ఈస్ ఏ మల్టీ స్టేక్ హోల్డర్ ఇనిషియేటివ్ విచ్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ది గ్యాప్ బిట్వీన్ ది థియరీ అండ్ ప్రాక్టీస్ ఆన్ ఏఐ బై సపోర్టింగ్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్ అండ్ అప్లైడ్ యాక్టివిటీస్ ఆన్ ఏఐ రిలేటెడ్ ప్రియారిటీస్. సో మామూలుగా మనకి ప్రాక్టికల్గా థియరీ వేరు ఉంటుంది, ప్రాక్టికల్ వేరు ఉంటుంది. థియరీ అంటే మనం చదివేది, సో ఇలా చదువుతాం. సో ఏదైనా చదివినప్పుడు మనము దాన్ని రీడింగ్ వీలో చదివితే అది థియరీలా ఉంటుంది. అదే మనం దాన్ని చేసామనుకోండి, రియల్ టైంలో చేసినప్పుడు అది ప్రాక్టికల్ అనమాట. సో మనం చేస్తుంటాం కదా, మనకి గ్రాడ్యుయేషన్లో ఇక్కడ చేస్తుంటాం ప్రాక్టికల్స్. ఎట్లా అంటే మనం చదివిన దాన్ని రియల్ టైంలో చేస్తే దాన్ని ప్రాక్టికల్. ఇలానే వీళ్ళేం చెప్పారంటే థియరీకి ప్రాక్టికల్కి సంబంధించినటువంటి ఏఐకి సంబంధించిన ప్రతి ఒక్క దాన్ని వాళ్ళైతే డిస్కస్ చేస్తున్నారు, ఏఐకి సంబంధించిన ప్రియారిటీస్ అన్నీ కూడా. సో ఇది ఎక్కడ మనకి పెనుముప్పుగా మారకూడదని చెప్పేసి దాని మీద రెగ్యులేషన్స్ తీసుకురావడమే ఈ ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఇందులో మల్టీ స్టేక్ హోల్డర్స్, ఒక కంట్రీ కాదు, చాలా ఆర్గనైజేషన్స్, కంట్రీస్ అందరూ కూడా ఉంటారు. తర్వాత లాంచ్ ఉంది జూన్ 2020. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారంటే
జూన్ 2020 సో ఈ 2020లో జూన్లో లాంచ్ చేశారు. మొత్తం వచ్చేసి ఇందులో 15 మెంబర్స్ ఉన్నాయన్నమాట. సో ఇందులో మొత్తం 15 మెంబర్స్. జీపీఐ ఈజ్ ద సో ఫ్రూషన్ ఆఫ్ అన్ ఐడియా డెవలప్మెంట్ ఆఫ్ ది G7. ఇది ఎలా ఏర్పడిందంటే G7 యొక్క వీళ్ళు G7 ఐడియాస్ వల్ల ఏర్పడింది అనమాట. G7 వల్లే దీన్ని తీసుకురావడానికి మెయిన్ థీమ్ అనమాట. ఏది ఈ జీపీఐ గ్లోబల్ పార్ట్నర్షిప్ అని అనేది ఎవరి ఐడియా అంటే G7 కంట్రీకి సంబంధించిన ఐడియా అనమాట. సో దీన్ని జూన్ 2020లో తీసుకొచ్చారు. తర్వాత ఎట్ ప్రజెంట్ ఇట్ హ్యాస్ ది 29 మెంబర్స్. మామూలుగా దాన్ని స్థాపించినప్పుడు దాన్ని లాంచ్ చేసినప్పుడు 15 మెంబర్స్ ఉండేవాళ్ళు. తర్వాత కొన్ని దేశాలు అనేవి అందులో మెంబర్షిప్గా జాయిన్ అయ్యి అందులో యాడ్ అయ్యి మొత్తం ఇప్పుడు 29 కంట్రీస్ ఉన్నాయి. ఇండియా ఈజ్ ఆల్సో, ఇది ఇంపార్టెంట్, ఇండియా ఈజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ ది ఇనిషియేటివ్. ఈ గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇండియా కూడా మెంబర్ అయిను, గుర్తుపెట్టుకోండి. సో మొత్తం 29 కంట్రీస్ ఉన్నాయి. ఇందులో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. తర్వాత ఇట్ సెక్రటేరియట్ ఈజ్ ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. సో OECD ఉంది కదా, సో ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఈ OECD యొక్క సెక్రటేరియట్ దగ్గరే దీనికి సంబంధించిన సెక్రటేరియట్ కూడా ఉంటుందన్నమాట. సో అర్థమైంది కదా, OECD దగ్గరే దీని యొక్క సెక్రటేరియట్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట, జీపీఐకి సంబంధించింది. సో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐకి సంబంధించిన సెక్రటేరియట్ కూడా ఎగ్జాక్ట్లీ లొకేటెడ్ అట్ ది OECD సెక్రటేరియట్. కాబట్టి ఇవైతే గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫిల్మ్స్ పరంగానే కాకుండా మెయిన్స్ పరంగా, జనరల్ ఎస్ఏ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అంశము. దీనికి సంబంధించి మీరు అన్ని కీవర్డ్స్ సినాప్సిస్లా చేసి పెట్టుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మీకు చాలా వరకు అయితే ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సంకల్ప్ ప్రోగ్రామ్. సో సంకల్ప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి వార్తలో ఉంది. ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏముందో చూద్దాం. సో రీసెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సర్టిఫైస్ 98 ట్రైనర్స్ ట్రైన్డ్ అండర్ ది సంకల్ప్ ప్రోగ్రామ్. సో వీళ్ళందరూ కూడా మొత్తము 98 మంది ట్రైనర్స్ ఈ సంకల్ప్ ప్రోగ్రామ్ ద్వారా ట్రైన్ అయ్యారని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంబంధించిన మంత్రిత్వ శాఖ అయితే అనౌన్స్ చేసింది అనమాట. సో ఎంతమంది అంటే మొత్తం 98 ట్రైనర్స్ ట్రైన్ అయ్యారని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ ద్వారా. అసలు ఈ ప్రోగ్రామ్ ఏంటి? సంకల్ప్ ప్రోగ్రామ్ ద్వారా 98 మెంబర్స్ అయితే ట్రైన్ అయ్యారు. ఓకే, అసలు ఇది ఏంటనేది మనకు తెలియాలి ఫస్ట్ థింగ్. సో ఇది వచ్చేసి చూడండి, దీనికి సంబంధించిన అబ్రివేషన్. సంకల్ప్ అంటే అబ్రివేషన్ వచ్చేసి స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ ది లైవ్లీహుడ్ ప్రమోషన్. సో దీనికి అబ్రివేషన్ వచ్చేసి స్కిల్ అక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ ది లైవ్లీహుడ్ ప్రమోషన్. ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఇన్ ది 2018. సో ఈ సంకల్ప్ ప్రోగ్రామ్ని 2018లో తీసుకొచ్చారు. అంటే నాలెడ్జ్ అనమాట, ఒక నాలెడ్జ్ మీద అవేర్నెస్, వాళ్ళకి సంబంధించిన స్కిల్స్. ఇప్పుడు చూడండి, చాలామంది ఎంప్లాయ్మెంట్ కావాలంటే ఖచ్చితంగా స్కిల్స్ అనేది అవసరం. దానికి సంబంధించిన స్కిల్ ఉంటేనే ఆ ఉద్యోగం అనేది వస్తుంది. కాబట్టి ఈ స్కిల్స్ అనేది డెవలప్ చేయాలి, వాళ్ళు ఒక అవేర్నెస్ తీసుకోవడానికి ఉద్దేశమే దీని ఒక మెయిన్ థీమ్ అనమాట. ఈ స్కీమ్ని 2018లోనే లాంచ్ చేశారు. అయితే ఇక్కడ నోడల్ మినిస్ట్రీ అది ఆల్రెడీ చెప్పాం కదా, మినిస్ట్రీ ఆఫ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో ఈ సంకల్ప్ ప్రోగ్రామ్కి సంబంధించిన మెయిన్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనమాట. ఇది వచ్చేసి దానికి సంబంధించిన నోడల్ మినిస్ట్రీ. దానికి సంబంధించిన అన్ని విషయాలు కూడా దీని కింద జరుగుతూ ఉంటాయి, ఆ మంత్రిత్వ శాఖ కిందే జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇట్ ఈజ్ ఏ వరల్డ్ బ్యాంక్ లోన్ అసిస్టెడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి, ఈ సంకల్ప్ ప్రోగ్రామ్కి ఎవరు ఫండ్ చేస్తున్నారంటే వరల్డ్ బ్యాంక్ అనమాట. ప్రపంచ బ్యాంక్ అనేది దీనికి ఫండ్ అయితే ఇస్తుంది. అలైన్ విత్ ది ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. సో NSDM అని చెప్పేసి ఇంతకుముందు తీసుకొచ్చారు మన భారతదేశంలో. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చారు. దీని ప్రకారం ఏంటంటే దేశంలోని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి యూత్కి ఒక స్కిల్స్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి వాళ్ళలో స్కిల్స్ నైపుణ్యాలు పెంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సో ఇందులో భాగంగానే వరల్డ్ బ్యాంక్ అనేది ఫండింగ్ అనేది చేస్తుంది అనమాట. సో తర్వాత ఇందులో మేజర్గా అండర్ సంకల్ప్ 4 కీ రిజల్ట్స్ ఏరియాస్ హ్యావ్ బీన్ ఐడెంటిఫైడ్ అనమాట. ఇందులో 4 కీ రిజల్ట్స్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి మెజర్మెంట్ చేయడానికి 4 కీ మెజర్స్ అనేవి ఇందులో ఉంటాయి. అవేంటంటే ఒకటి ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ అట్ ది నేషనల్, స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు. సో అక్కడ ఉండే మెంబర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథనింగ్ అనేది కూడా స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి అది సెంట్రల్ లెవెల్లో ఉండాలి, నేషనల్ లెవెల్ జాతీయంగా ఉండాలి, స్టేట్ లెవెల్ రాష్ట్రీయ పరంగా ఉండాలి, డిస్ట్రిక్ట్ లెవెల్ జిల్లా పరంగా కూడా స్ట్రెంథనింగ్గా ఉండాలి ఇన్స్టిట్యూషన్ అనేది. తర్వాత క్వాలిటీ అష్యూరెన్స్ ఆఫ్ ది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో ఇక్కడ చూడండి, ఈ క్వాలిటీ అష్యూరెన్స్ సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ స్ట్రెంతే కాకుండా దానికి సంబంధించిన క్వాలిటీ కూడా ఇక్కడైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. తర్వాత ఇన్క్లూజన్ ఆఫ్ ది మార్జినైజ్డ్ పాపులేషన్ ది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఓకే, ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ స్ట్రెంతింగ్గా ఉంది, క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అందులో ఎవరిని తీసుకోవాలి?
ఇక్కడ వచ్చేసి ఖచ్చితంగా మార్జినల్ పీపుల్ అనమాట, మార్జినల్ పీపుల్. సో బాగా స్కిల్స్ ఉన్న వాళ్ళని కాకుండా ఎవరికైతే ఖచ్చితంగా యాక్సెస్ కావాలో, ఆ స్కిల్స్ అనే అవసరమో వాళ్ళని తీసుకొని వాళ్ళనైతే ట్రైన్ చేయాలి. సో ఫైనల్గా వచ్చేసి ఎక్స్పాండింగ్ స్కిల్స్ త్రూ ది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టేట్మెంట్, ఇలాంటి స్టేట్మెంట్ ఏమో కోచెస్ అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ పబ్లికే కాకుండా ప్రైవేట్ యొక్క పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. పీపీపీ అంటారు కదా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నారు అనమాట. ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ సంకల్ప్ ప్రోగ్రామ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పిఎం మాతృవందన యోజన. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన అనేది వార్తల్లో ఉంది. అసలు దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏమున్నాయో చూద్దాం. సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా lauded the new initiative of celebrating Pradhan Mantri Matru Vandana Yojana as a God Barai. So God Barai ceremony in the Dausa in Rajasthan. సో రీసెంట్గా దీనికి సంబంధించినటువంటి ఒక సెరమనీ అయితే జరిగింది, గాడ్ బరాయ్ సెరమనీ అని చెప్పేసి రాజస్థాన్లోని దౌసాలో జరిగింది అనమాట. సో ఈ ఇనిషియేటివ్ అనేది దేనికి సంబంధించిందంటే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన దానికి సంబంధించింది. సో దాని వలన జరగడం వల్ల ప్రధానమంత్రి దాన్ని చాలా వరకు కూడా అభినందించారనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో అయితే ఉంది. ఇక్కడ తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది వచ్చేసి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. సెంట్రల్లీ స్పాన్సర్డ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ లాంచ్ ఇన్ ది 2007. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఈ వర్డ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే మీకు అమౌంట్ అనేది డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అనేది పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన పెన్షన్ ఉంది కదా, ఆ విధంగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో, సో బెనిఫిషియరీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఉంటే ఎక్కడైతే బెనిఫిషియరీస్ ఉంటారో ఈ బెనిఫిషియరీస్కి డైరెక్ట్గా మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది, మధ్యలో ఎక్కడ కూడా ఉండదు అనమాట, డైరెక్ట్గా వాళ్ళకే ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. సో మనకి ఏదన్నా ఉంటాయి కదా కొన్ని డైరెక్ట్ బెనిఫిట్స్, పెన్షన్స్ కావచ్చు, ఇట్లాంటివి చాలా వరకు కూడా ఉంటాయన్నమాట. తర్వాత దీనికి సంబంధించిన డేటా అనేది చూద్దాము. సో ప్రధానమంత్రి మాతృవందనలో మెయిన్గా ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఆ స్కీమ్ యొక్క ఆశయాలు లక్ష్యాలు ఏమున్నాయో చూడాలి. సో ఇక్కడ ప్రొవైడింగ్ పార్షియల్ కంపెన్సేషన్ ఫర్ ది వేజ్ లాస్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఇన్సెంటివ్ సో దట్ ది ఉమెన్ కెన్ టేక్ అడిక్వేట్ రెస్ట్ బిఫోర్ ది ఆఫ్టర్ డెలివరీ ఆఫ్ ది ఫస్ట్ చైల్డ్. సో మామూలుగా ఉమెన్స్ గర్భవతిగా ఉన్నప్పుడు, సో వాళ్ళు వచ్చేసి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, తర్వాత డెలివరీ తర్వాత కూడా వాళ్ళు రెస్ట్ టైంలో ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఆ టైంలో మనీ యొక్క నీడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే వర్క్ చేయరు కాబట్టి వాళ్ళకి రెస్ట్ అవసరం కాబట్టి విశ్రాంతి, ఆ టైంలో వాళ్ళకి మనీ యొక్క అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని తీర్చే విధంగా ఈ పథకాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం అనేది తీసుకొచ్చింది. తర్వాత టు ఇంప్రూవ్ హెల్త్ సీకింగ్ బిహేవియర్ అమంగ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ది లాక్టేటింగ్ మదర్స్. సో ఇక్కడ వచ్చేసి పాలిచ్చే తల్లులు కావచ్చు, ప్రెగ్నెంట్ ఉమెన్, సో గర్భవతిగా ఉన్నటువంటి తల్లులు కావచ్చు, వీళ్ళందరూ కూడా, సో గర్భవతిగా ఉన్న ఉమెన్స్ మహిళలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా యూజ్ అయ్యే విధంగా, సో ఇద్దరికి అనమాట. సో ప్రెగ్నెంట్ ఉమెన్కి లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు, సో శిశువులకు పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, వాళ్ళకి ఇద్దరికి కూడా హెల్త్ పరంగా కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, పోషక విలువలు వాళ్ళలో ఉండాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, సెకండ్ ఆబ్జెక్టివ్. సో ఈ రెండు దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అనమాట. తర్వాత మనం దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ చూడండి, అండర్ ది స్కీమ్, ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రకారం వచ్చేసి, సో ది స్కీమ్ అండర్ ది మానిటరీ బెనిఫిట్ ఆఫ్ ది 5,000 రూపీస్. ఇందులో మొత్తం వచ్చేసి 5,000 రూపీస్ అనేది కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది. సో గివెన్ టు ది ఎక్స్పెక్టింగ్ మదర్స్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ ది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ టిల్ ది టైమ్ ఆఫ్ ది చైల్డ్ ఈజ్ బార్న్. సో ఎప్పటి నుంచి అంటే వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి చైల్డ్ బార్న్ ఈజ్ బార్న్ అంటే మనకి వాళ్ళు డెలివరీ అయ్యే వరకు, సో వాళ్ళు డెలివరీ అయ్యే వరకు వాళ్ళకి మానిటరీ బెనిఫిట్ అనేది 5,000 రూపీస్ అయితే కేంద్ర ప్రభుత్వం అనేది ఇస్తుంది. తర్వాత అడిషనల్లీ 1,000 రూపీస్, సో అడిషనల్గా మళ్ళీ ఆ 1,000 రూపీస్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ ది జననీ సురక్ష యోజన పోస్ట్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీ. సో వాళ్ళు డెలివరీ అయిన తర్వాత శిశువుకి జన్మనిచ్చిన తర్వాత వాళ్ళకి మళ్ళీ 1,000 రూపీస్ అనేది ఎక్స్ట్రా కూడా ఇస్తారనమాట గవర్నమెంట్. తర్వాత ఈ 5,000 రూపీస్ ఉన్నాయి కదా, ఈ 5,000 రూపీస్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. సో మొత్తం వచ్చేసి 3 వాయిదాల్లో 5,000 రూపీస్ అనేది ఆ లాక్టేటింగ్ మదర్స్ కావచ్చు, తర్వాత గర్భవతులకి వాళ్ళకైతే ఇస్తారనమాట. ఈ విధంగా 1,000 రూపీస్ ఎక్స్ట్రా కూడా ప్రొవైడ్ చేస్తారు, ఇది కూడా చూసుకోండి క్లారిటీగా. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సో అంజదీప్ షాలో వాటర్ క్రాఫ్ట్. సో రీసెంట్గా ఈ అంజదీప్ షాలో వాటర్ క్రాఫ్ట్కి సంబంధించి ఒక అంశం అనేది వార్తల్లో ఉంది. అది ఎందుకు వార్తలకు వచ్చింది, సో అంజదీప్ అనే ఒక ప్లేస్ అనేది ఏ రాష్ట్రంలో ఉందనేది క్రూషియల్గా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, సో ఈ అంజదీప్ అనేది ఏంటో చూద్దాం. The third 8 ships of the anti-submarine warfare shallow water craft project being built by the Kolkata-based Garden. So Garden Reach Shipbuilders and Engineering for the Indian Navy was recently launched. మామూలుగా ఇండియన్ నేవీలోకి యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్కి సంబంధించినటువంటి కొన్ని సబ్మెరీన్ షిప్స్ లాంటివి తీసుకొస్తున్నారు కదా, అంటే శత్రువుల యొక్క
శత్రువుల జలంతర్గాములు కూడా ధ్వంసం చేసే విధంగా వీటిని తీసుకొస్తున్నారు. ఇవి మొత్తం 8 ఉన్నాయన్నమాట. ఈ క్లాస్లో మొత్తం 18 అయితే డెవలప్ చేస్తున్నారు 8 వరకు. అందులో ఇది ఒకటి అనమాట, ఇది థర్డ్ వన్. సో ఇది అంజదీప్ అనేది థర్డ్ వన్. ఇందులో మొత్తం 8 షిప్స్ అయితే తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా యాంటీ సబ్మరీను షాలో వాటర్ క్రాఫ్ట్స్ అనమాట. ఓకేనా. దీన్ని ఎవరు బిల్డ్ చేశారంటే కోల్కతాకి సంబంధించిన, సో కోల్కతాలో బేస్డ్ ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అంటే ఇంజనీర్స్ అనమాట. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అంటే ఇంజనీర్స్ వీళ్ళైతే దీన్ని డెవలప్ చేశారు, దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఇది మీకు సంబంధించింది కదా. సో అంజదీప్కి సంబంధించినటువంటి క్రాఫ్ట్. తర్వాత ఇట్ ఈజ్ ఏ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ వెజల్ బిల్ట్ ఫర్ ఇండియన్ నేవీ. ఇది యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ అనమాట. అంటే శత్రువుల యొక్క జలంతర్గాములు కూడా ధ్వంసం చేసే విధంగా దీన్ని అయితే తయారు చేశారు. ఇది ఎస్పెషల్లీ దేనికోసం అంటే ఇండియన్ నేవీ కోసం, భారత నావీ దళం కోసం తయారు చేశారు. సో ద వెజల్ వాజ్ నేమ్డ్ ఆఫ్టర్ ది ఐలాండ్ ఆఫ్ అంజదీప్. సో దీనికి పేరు పెట్టారు. సో అంజదీప్ అని చెప్పేసి పేరు పెట్టారు. దీప్ అంటే ద్వీపం అని అర్థం, అంటే ఐలాండ్ అని. సో అంజదీప్ అనేది ఎక్కడ ఉంటుందంటే కవార్ పోర్టు. సో కర్ణాటక రాష్ట్రంలోని కవార్ పోర్టు దగ్గర ఉంటుందన్నమాట. సో కర్ణాటక రాష్ట్రంలోని కవార్ పోర్టు దగ్గర ఉండే ఒక ఐలాండ్ నేమ్ అనేది దీనికి పెట్టారు. సిగ్నిఫైయింగ్ ది స్ట్రాటజిక్ మెరిటైమ్ ఇంపార్టెన్స్. ఎగ్జాక్ట్లీ మనకి కర్ణాటక కోస్ట్, కర్ణాటక తీర ప్రాంతంలో ఉండే ఈ కవార్ పోర్ట్ అనేది ఇప్పుడే కాదు మనకి చాలా హిస్టరీ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. సో అందుకోసమే దాని పేరు అనేది, సో అంజదీప్ అనే పేరు ఈ వాటర్ క్రాఫ్ట్కి అయితే పెట్టారు. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి కన్యాశిక్ష ప్రవేశ్ ఉత్సవ్. సో కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్ అని చెప్పేసి ఒక ఈవెంట్ అనేది వార్తల్లో ఉంది. దీనికి సంబంధించి ఏంటో చూద్దాం ఇన్ఫర్మేషన్. రీసెంట్లీ అఫీషియల్స్ ఫ్రమ్ ది యూనియన్ మినిస్టరీ. సో యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, రీసెంట్గా మినిస్టర్ ఉమెన్ అండ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉంది కదా, సో మంత్రిత్వ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే హ్యావ్ బ్రాట్ బ్యాక్ 1 lakh గర్ల్స్. సో 1 lakh గర్ల్స్ ఇంటూ మెయిన్ స్ట్రీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండర్ ది కన్యా శిక్ష ప్రవేశ్ ఉత్సవ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ స్కీమ్ కిందకి, ఇక్కడ కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ్ అనే స్కీమ్ కిందకి మొత్తం 1 lakh గర్ల్స్ అయితే తీసుకొచ్చారనమాట. ఎవరు మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళైతే ఈ పరిధిలోకి, ఈ స్కీమ్ పరిధిలోకి అయితే తీసుకొచ్చారు. తర్వాత ఇట్ వాజ్ లాంచ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ యూనిసెఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ ఎడ్యుకేషనే కాదు, ఇది రెండు ఆర్గనైజేషన్తో కొలాబరేషన్ అయ్యి దీన్ని లాంచ్ చేసింది. సో మిగతా రెండేమున్నాయంటే సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, యూనిసెఫ్. సో యూనిసెఫ్ ఉంది కదా, యూనిసెఫ్ ఒకటి, తర్వాత వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈ రెండు కలిపి ఈ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్తో కొలాబరేషన్ అయ్యి వీళ్ళైతే ఈ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. అసలు ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకే, స్కీమ్ వచ్చింది, మొత్తం 1 lakh గర్ల్స్ అయితే ఇందులోకి తీసుకొచ్చారు. సో ఇందులో మొత్తం 3 స్టేక్ హోల్డర్స్ అయితే ఉన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనిసెఫ్, ముగ్గురు కూడా తీసుకొచ్చారు. అసలు ఆశయం ఏంటి, ఈ స్కీమ్ యొక్క మెయిన్ లక్ష్యం ఏంటో చూద్దాం. సో ఎన్హాన్సింగ్ ది ఎన్రోల్మెంట్ అండ్ ది రిటెన్షన్ ఆఫ్ బిట్వీన్ ది 11 to 14 years ఆఫ్ ది ఏజ్ ఇన్ స్కూల్. అంటే మనకి ఎక్కువగా గర్ల్స్ ఉండే, ఎక్కువగా మన భారతదేశంలో అమ్మాయిల్లో ఎక్కువగా మనకి 10 years నుంచి 14 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చదివించడానికి ఇష్టపడరు అనమాట. పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఇష్టపడట్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎడ్యుకేషన్ మీద అవేర్నెస్ లేని వాళ్ళు చదివించట్లేదు అనమాట. సో కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో, మనకి నార్త్ ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో చదివించట్లేదు. దాని మీద మేజర్గా ఇక్కడే వాళ్ళ యొక్క ఎన్రోల్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట స్కూల్స్లో. ఇక్కడ ఈ ఎన్రోల్మెంట్ పెంచడమే దీని యొక్క మెయిన్ స్కీమ్ అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి కన్యా శిక్ష ప్రవేశ ఉత్సవ యొక్క మెయిన్ స్కీమ్ ఏంటంటే ఎన్రోల్మెంట్ రేషియో పెంచాలి. సో గర్ల్స్ యొక్క ఎన్రోల్మెంట్ పెంచడమే దీని యొక్క మెయిన్ థీమ్ అనమాట. సో ఎన్రోల్మెంట్ కూడా మేజర్ ఎక్కడంటే మనకి 11 to 14 years మధ్యలో ఉన్నటువంటి ఉమెన్స్లో ఎన్రోల్మెంట్ రేషియో పెంచడం అనేది దీన్ని తీసుకొచ్చారు కంప్లీట్గా. సో తర్వాత జెల్లీ ఫిష్ గెలాక్సీ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది, ఇదేంటో చూద్దాం. సో రీసెంట్లీ నాసా, సో ఎవరంటే స్పేస్ సంస్థ ఎవరు దీన్ని తీసుకొచ్చారంటే నాసా వాళ్ళు. నాసా రిలీజ్డ్ ది ఇమేజ్ షోకాసింగ్ ది జెల్లీ ఫిష్ గెలాక్సీ J0206 విచ్ వాజ్ క్యాప్చర్డ్ బై ది హబ్బుల్ టెలిస్కోప్. సో హబ్బుల్ టెలిస్కోప్ తెలుసు కదా మీకు. ప్రజెంట్ అయితే హబ్బుల్ టెలిస్కోప్ ఉంది. హబ్బుల్ టెలిస్కోప్ యొక్క సక్సెసర్, హబ్బుల్ టెలిస్కోప్ యొక్క అడ్వాన్స్డ్ వచ్చేసి లెవెల్ వచ్చేసి జేమ్స్ వెబ్ టెలిస్కోప్. ఓకేనా, ఫస్ట్ వచ్చేసి హబ్బుల్ టెలిస్కోప్ లాంచ్ చేశారు, తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ని తీసుకొచ్చారు. అయితే ఈ హబ్బుల్ టెలిస్కోప్ రీసెంట్గా ఏం చేసిందంటే దీన్ని క్యాప్చర్ చేసింది, ఒక గెలాక్సీని అయితే వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఈ గెలాక్సీని పేరేం పెట్టారంటే వాళ్ళు, ఈ గెలాక్సీ అనేది ఎలా ఉందంటే జెల్లీ ఫిష్ ఉంది కదా, మనకి సముద్రంలో జెల్లీ ఫిష్లు కనిపిస్తూ ఉంటాయి. సో ఎగ్జాక్ట్లీ ఇది జెల్లీ ఫిష్ లాగా ఉందన్నమాట ఈ గెలాక్సీ. సో దాన్ని అయితే ఇమేజ్ని క్యాప్చర్ చేసి పంపించింది ఎవరు, హబ్బుల్ టెలిస్కోప్ వాళ్ళు నాసాకి అయితే పంపించారనమాట. ఈ గెలాక్సీ పేరేం పెట్టారంటే J0206 అని చెప్పేసి పేరైతే పెట్టారు. సో ఇట్ ట్రైల్స్ అక్రాస్ ది యూనివర్స్ అబౌట్ ది 700 మిలియన్ లైట్ ఇయర్స్ అవే ఫ్రమ్ ది అవర్ ప్లానెట్. ఇది భూమి దగ్గర నుంచి ఎంత దూరంలో ఉంది,
సో భూమి దగ్గర నుంచి ఎంత దూరంలో ఉందంటే 700 మిలియన్ లైట్ ఇయర్స్, చాలా డిస్టెన్స్ అనమాట, చాలా దూరంలో ఉంది. లైట్ ఇయర్ అంటే తెలుసు కదా మీకు, సూర్యుడి దగ్గర నుంచి భూమికి ఎంత దూరం ఉంటుందో. సో మనకి సూర్యుడి దగ్గర నుంచి, సో ఇక్కడ సూర్యుడు సన్ ఉంటే, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ సన్ అనమాట. ఇక్కడ సన్ ఉంటే మనకి ఎర్త్ అనమాట. సో ఇక్కడ ఎర్త్ ఉంటుంది కదా, సో ఎర్త్ ఎగ్జాక్ట్లీ సూర్యుడి దగ్గర నుంచి ఎర్త్కి ఎంత దూరం ఉందో ఇది 1 లైట్ ఇయర్ అనమాట. సో దీన్ని 1 లైట్ ఇయర్ అంటారు. ఇప్పుడు ఈ భూమి దగ్గర నుంచి ఎంత దూరం ఉందంటే మనకి 700 మిలియన్స్ లైట్ ఇయర్స్ దూరంలో అయితే ఉందన్నమాట ఈ గెలాక్సీ. తర్వాత ఇట్ ఈజ్ ఇన్ ది కన్స్టలేషన్ అక్వైరిస్. సో అక్వైరిస్ యొక్క కన్స్టలేషన్లో ఉందన్నమాట. సో మనకి రాసులు అంటాం కదా, సో అక్వైరిస్ యొక్క కన్స్టలేషన్లో అయితే ఇది ఉందన్నమాట. తర్వాత జెల్లీ ఫిష్ గెలాక్సీస్ రిజంబుల్ దేర్ మెరిన్ నేమ్ షేక్స్ అండ్ ది ఎవిడెంట్ ఆఫ్ ది ఇమేజ్. సో ఈ నేమ్ని ఎలా తీసుకొచ్చారంటే, జెల్లీ ఫిష్ నేమ్ ఎందుకు తీసుకొచ్చారంటే ఎగ్జాక్ట్లీ ఇట్స్ లుక్ లైక్ ఏ దట్ గెలాక్సీ లుక్స్ లైక్ ఏ జెల్లీ ఫిష్ అనమాట. మనకి సముద్రంలో జెల్లీ ఫిష్లు ఉంటాయి కదా, అలానే ఉంది కాబట్టి ఈ విధంగా అయితే దాన్ని తీసుకొచ్చారు. ఇది దీనికి సంబంధించింది. మేజర్గా ఇక్కడ తీసుకొచ్చిన స్పేస్ సంస్థ ఎవరంటే నాసా వాళ్ళు తీసుకొచ్చారు. ఓకేనా, ఇది స్పేస్ పరంగా ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ నుంచి తీసుకొని హిందూ న్యూస్ పేపర్ నుంచి మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి అన్ని ఎగ్జామ్స్కి, యూపీఎస్సి అలానే సెంట్రల్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా మన కరెంట్ ఈవెంట్స్ మీకు చాలా వరకు అయితే ఉపయోగపడతాయి. సో రీసెంట్గా టీఎస్పీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చాలా కాన్సెప్ట్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, మీకు చాలా వరకు ఎగ్జామ్స్కి అయితే ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.